Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. ఇందులోకి వచ్చేసరికి మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ ప్యానెల్లోకి వెళ్ళండి, డబుల్ క్లిక్ చేయండి. మనకు కావాల్సిన ఏదైనా ఒక గ్రీన్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ తీసుకోండి. ఫుటేజ్ తీసుకొని ఈ గ్రీన్ మ్యాట్ ని మనకున్న కీ లైట్ ని ఆల్రెడీ అప్లై చేసి చూడండి. కీ లైట్ లో మనం ప్రీవియస్ గా చేసిన కలర్ రేంజ్ కలర్ డిఫరెన్స్ కేస్ కానీ అంత ఫ్లెక్సిబిలిటీగా రిమూవ్ అవ్వదు. సో స్క్రీన్ కలర్ కీ లైట్ అనేది ఒక ప్లగిన్ లాంటిది. ఓకే, సో దీన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా దీనికి ఎక్కడ స్పిల్ సప్రెసర్స్ వేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ గా కంప్లీట్ ఎడ్జెస్ మొత్తం రిమూవ్ అయింది. అండ్ దీని కింద మనకి ఏదైనా ఫుటేజ్ కావాలి అంటే మనం ఫుటేజ్ తీసుకుంటాం. డబుల్ క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన ఏదైనా ఒక వీడియో ఫుటేజ్ తీసుకోండి. ఆ వీడియో ఫుటేజ్ ని బ్యాక్ సైడ్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కావాల్సిన గ్రీన్ మ్యాట్ రిమూవల్స్ మొత్తం ఈ విధంగా ఉంటాయి. దీంట్లో మళ్ళీ మనకి ఏముంటాయి, దీన్ని రిమూవ్ చేయండి, సెలెక్ట్ చేసి ఇందులో ఆటోమేటిక్ గా మనకి స్క్రీన్ గెయినింగ్ కానీ అలాగే స్క్రీన్ బ్యాలెన్సింగ్ ఆల్రెడీ అది ప్రీ డిఫైన్డ్ గా బ్యాలెన్స్ చేసి ఉండేది. స్క్రీన్ మ్యాట్ లోకి వచ్చేసరికి క్లిప్ బ్లాక్స్ అలాగే క్లిప్ అండ్ వైట్స్. మనం ఎప్పుడైనా వర్క్ చేయాల్సింది చెక్ చేసుకోవాల్సింది ఏంటి, మ్యాటీ. స్క్రీన్ మ్యాటీ అంటే ఆల్ఫా ఛానల్, స్క్రీన్ మ్యాటీ అంటే ఆల్ఫా ఛానల్, సోర్స్ ఆల్ఫాస్, కరెక్టెడ్ సోర్స్, అలాగే కలర్ కరెక్షన్ ఎడ్జెస్, మన కంబైన్ మ్యాటీస్, ఇలా మనకి స్టేటస్ ఇలా ఉంటాయి. బట్ ఎప్పుడైనా సరే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి, స్క్రీన్ మ్యాటీ చెక్ చేస్తేనే దాన్ని ఆల్ఫా ఛానల్ అంటారు. ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ బ్లాక్ అండ్ వైట్ ప్యానల్ అంటే బ్లాక్ అండ్ వైట్ ఛానల్. ఓకే, బ్లాక్ వాల్యూ విల్ బి 0 అండ్ వైట్ వాల్యూ విల్ బి 1. సో ఈ విధంగా మనకు కావాల్సిన ఈ విధంగా ఉంటాయి. సో నేను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇందులోకి వచ్చేసరికి ఏం చేస్తున్నాను, షింక్ చేసుకోవడం అంటే ఎడ్జెస్. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తాం, ఫైనల్ రిజల్ట్ పెట్టండి. ఇక్కడికి జూమ్ చేయండి. దీంట్లోకి వచ్చేసరికి షింక్ అంటే దాని ఎడ్జెస్ ని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, లోపలికి ఇలా తీసుకోవచ్చు. అలాగే స్క్రీన్ సాఫ్ట్నెస్ కానీ స్క్రీన్ డెస్పోర్ట్ బ్లాక్ కానీ డెస్పోర్ట్ వైట్ కానీ ఇలా తీసుకుంటాం. ఇన్సైడ్ మాస్క్స్ సాఫ్ట్నెస్ ఇలా తీసుకుంటాం. ఈ విధంగా ప్రతిదీ మన అవుట్ సైడ్ మాస్క్ కానీ ఫోర్గ్రౌండ్ కలర్ కరెక్షన్స్ కానీ ఎనేబుల్ కలర్ కరెక్షన్, సాచురేషన్ ఏదైనా కావాలంటే సాచురేషన్ తీసుకోవడం. సో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా తీసుకుంటున్నాను. అండ్ కాంట్రాస్ట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కావాల్సిన కీ లైట్స్ ని యూజ్ చేసుకొని దాని యొక్క ప్రాపర్టీస్ ని వాడుతున్నాం. అలాగే ఇందులో లీనియర్ కలర్ కీ అన్న మళ్ళీ దాని బేస్ కీ కిందే ఉండేది. మనకి కరెక్ట్ అవుట్పుట్ అనేది టాలరెన్స్ అనేది కరెక్ట్ గా రాదు. సో మళ్ళీ మన ఆల్ఫా ఛానల్ వచ్చేసరికి అంత పర్ఫెక్షన్ ఉండదు. సో దాన్ని స్ట్రాంగ్ చేయాలి అంటే దాన్ని స్ట్రాంగ్ చేసేటప్పుడు మళ్ళీ ఇలా తీసుకోవాలి. మళ్ళీ ఫైనల్ అవుట్పుట్ తీసుకుంటాం. ఎంత చేసిన ఎడ్జెస్ ఏమవుతాయి, మళ్ళీ దానికి మళ్ళీ ఇన్నర్ అండ్ అవుటర్ కీస్ మళ్ళీ వేసుకోవాల్సి వచ్చింది. ఇన్నర్ అండ్ అవుటర్ కీస్ వేసుకొని మళ్ళీ దాని యొక్క ఎడ్జ్ థిక్నెస్ లోపలికి తీసుకుంటాం. అయినా కూడా దాని ఎడ్జెస్ లో ఆ గ్రీన్ కలర్ అనేది ఉండేది, దాన్ని స్పిల్ సప్రెసర్ ద్వారా బ్యాలెన్స్ చేస్తాం. సో ఈ విధంగా మనకి కంప్లీట్ కీయింగ్ కాన్సెప్ట్ అనేది రన్ అయ్యిందండి. ఇవన్నీ ఒకసారి జస్ట్ దాని మీద అప్లై చేసి చూడండి. ఓకే, మీరు ఎఫెక్ట్స్ ఒకటి చూడండి. ఓకే, ఎఫెక్ట్స్ లో అంటే మనకి ఇక్కడ చేసే ఛానల్స్, కలర్ కరెక్షన్స్, డిస్టార్షన్స్, అలాగే ఇవన్నీ మీరు క్రాస్ చెక్ చేసుకొని మిగతాది కూడా ఆల్రెడీ కీయింగ్ కాన్సెప్ట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet, friends.